ఏ డైరెక్టర్స్ అంటే ఇష్టం పోనీ? ఆబ్వియస్గా రాజమౌళి గారు అంటే ఇష్టం. సో ఆయన మూవీస్ లో ఏది ఇష్టం? అన్నీ ఇష్టం, best of three మూవీస్ అన్ని ఇష్టం యాక్చువల్ గా అన్ని ఇష్టం. ఈగ మూవీ చాలా ఇష్టం నాకు, బాగా అంటే బాగా నచ్చింది నాకు. ఈగ నచ్చింది అంటే అసలు అంటే ఈయనకి మనుషులు అవసరం లేదు, ఒక డైరెక్టర్ కి మనుషులు కూడా అవసరం లేదు, ఇమేజెస్ కానీ మనుషులు కానీ అవసరం లేదేమో ఒక డైరెక్టర్ కి. అంత టాలెంటెడ్ డైరెక్టర్ ఆయన అని అనిపించింది నాకు. మగధీర ఇష్టం, సింహాద్రి ఇష్టం, మర్యాద రామన్న ఇష్టం. సో బేసికల్గా సై మొదలు పెడితే సై దగ్గర నుంచి నాకు ఆయన సినిమాలన్నీ ఇష్టం. త్రిబుల్ ఆర్ కూడా నాకు ఇష్టం. సో బాహుబలి డిఫాల్ట్ గా ఇష్టం. సో నాకు అన్ని మూవీస్ ఇష్టం ఆయన మూవీస్. తెలుగులో మీకు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, తెలుగులో మీకు ఫేవరెట్ హీరో ఎవరు? ఒకళ్ళే చెప్పండి నాకు. మీరు ఇన్ని మూవీస్ చూసారు కానీ నేను ఒక్కళ్ళే అడుగుతాను. యాక్చువల్ గా నిజం చెప్పిన నేను మేకర్స్ కి ఎక్కువ ఫ్యాన్ ని, మోర్ దాన్ యాక్టర్స్ కంటే ఫస్ట్ నుంచి మేకర్స్ కి ఫ్యాన్. అందుకే నాకు డాన్స్ లో ప్రభుదేవ గారి ఇష్టం, మ్యూజిక్ లో ఏఆర్ రెహమాన్ గారి ఇష్టం, తర్వాత డైరెక్షన్ లో ఫస్ట్ రాజమౌళి గారు అంటే ఇష్టం. ఫస్ట్ ఇష్టం, తర్వాత మళ్ళీ లేయర్స్ యాడ్ అయ్యి ఉంటాయి. ఫస్ట్ నేను చిన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇష్టపడిన వ్యక్తులు. యాక్టర్స్ ని అందరినీ గౌరవిస్తాను, బట్ నేను ఎట్లా ఫీల్ అవుతానంటే మేకరే కదా అనేది ఎక్కువ ఉన్న మనిషి నేను చిన్నప్పటి నుంచే. బట్ యాజ్ ఏ ఫ్రంట్ ఎండ్ లో చూసుకుంటే యాక్టింగ్ పరంగా ఫస్ట్ నేను అంటే ఎన్టీఆర్ యాక్షన్ అంటే ఇష్టం. కానీ ఫ్యాన్ అని అంటే మాత్రం ఫస్ట్ నేను ఒక మనిషికి ఫ్యాన్ కాదు, మేబీ ఇష్టపడ్డాను అంటే అది ప్రభాస్. ఒక మనిషిని నేను ఇష్టపడ్డాను అంటే అది ప్రభాసే యాక్టర్స్ లో. ఓకే, సో ప్రభాస్ అన్నారు కాబట్టి ప్రభాస్ తో మూవీ చేసే ఛాన్స్ వస్తే మీరు ఏ టైప్ ఆఫ్ జోనర్ లో ప్రభాస్ తో మూవీ చేస్తారు, ఏం చేస్తారు? ఫస్ట్ అభి నా చేయగిల్లి ఇది కళ లెగు అంటాడు. నాకు కళ్ళలో కూడా నేనైతే అది జరిగిందని అయితే ఇప్పుడైతే అనుకోవట్లేదు. ట్రస్ట్ మీ, అంటే అసలు కళ్ళలో కూడా అలాంటి ఆలోచన నాకైతే లేదు. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఛాన్స్ ఇస్తారు కదా, డెఫినెట్లీ ఈ ఫియర్ మూవీ చూసిన తర్వాత అయితే ఇస్తారు. అంటే మనం జనరల్గా అంటాం కదా, అందరినీ ఆకాశం కోసం ఆలోచనలు వద్దు అన్నట్లుగా నేను మేబీ అసలు నేనైతే ఆయన సినిమాలు చూస్తూనే నా లైఫ్ ఎండ్ అయిపోద్దేమో అనుకుంటా తప్ప మేకింగ్ ఛాన్స్ వస్తుందని అయితే అసలు నేను ఇమాజిన్ నాట్ ఈవెన్ డ్రీమ్ లో కూడా నాకు లేదు. అంటే జనరల్ గా నేను ఆ హీరోకి నేను రాయాలి, యాజ్ ఎ రైటర్ గా మీరు ఒక స్టోరీ రాయాలి, ఆ హీరోకి స్టోరీ బాగుంటుంది, ఈ జోనర్ బాగుంటుంది, అలా మీరు ప్రభాస్ ఒకవేళ ప్రభాస్ కి అట్లా అనుకుంటే ఛత్రపతి ఇంకా అసలు అంటే నేను అంటే మన దగ్గర అందరూ మంచి యాక్టర్స్, మేబీ స్టార్టింగ్ అందరూ ఫ్రెషర్స్కి వచ్చిన తర్వాత చాలా మంచి మెచ్యూర్డ్ యాక్టర్స్, ఒక్కరి పేరు తీసుకోవడానికి కూడా లేదు. అంటే ఫ్యాన్స్ ఉంటారు, నేను అంటే మేము యూనిక్ కాబట్టి నాకు అందరు ఇష్టమే. ప్రభాస్లో ఒక గొప్ప గుణం ఉంది, మీరు అంటే అబ్జర్వ్ చేసే ఉంటారు, తను అసలు మాట్లాడిన అవసరంలా. మీరు ఛత్రపతి కానీ కొన్ని చూడండి, తను అసలు మాట్లాడిన అవసరంలా. అంటే ఒక చూపు, ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్తోనే సీన్ కంప్లీట్ అయి చేసేయచ్చు. అంటే మాట్లాడాలి అంటే మాటలు లేకుండా ఒక అద్భుతంగా నటించే శక్తి ఆయన దగ్గర ఉంది అనేది నేను ప్రభాస్లో చూశాను. సో ఆయన మూవీస్ ఏది మిస్ అవ్వకుండా డెఫినెట్లీ చూసుంటారు. నాకు బుజ్జిగాడు చాలా ఫేవరెట్ యాక్చువల్ గా. అంటే కమర్షియల్ గా ఐ డోంట్ నో హౌ ఇట్ వెంట్, బుజ్జిగాడు నాకు చాలా ఇష్టం. అంటే తన క్యారెక్టర్ అసలు బుజ్జిగాడులో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నైస్.